Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is no one is hopeless whose hope is in God. No one is hopeless whose hope is in God. ఎవరు దేవుని నిరీక్షిస్తారో వారు దేవుని నిరీక్షణ ఉంచి ఆశీర్వాదాలు పొందగలరు. నో వన్ ఈజ్ హోప్లెస్, హోప్ ఇస్ ఇన్ గాడ్. నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు, నిరీక్షణ స్థితిలో ఉండవచ్చు, కానీ నీ ప్రభుని నిరీక్షించినప్పుడు ఆ నిరీక్షణ సిగ్గుపరచనీయదు. 586 BCలో బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. వారు నిరీక్షణ లేని స్థితిలో వారు ఉన్నారు. అలానే నిరీక్షణ కూడిన మాటలను ఇర్మియా ప్రవక్త అందిస్తున్నాడు. This I recall to my mind. There I have hope. నేను దీన్ని జ్ఞాపకం చేసనగా నాకు ఆశ పుట్టుతున్నది. దేవుని యొక్క we have hope because of God's character. మన నిరీక్షణ దేవుని యొక్క సౌశల్యాన్ని బట్టి మనకు నిరీక్షణ కలుగుతుంది. అదేమనగా 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెక్క నిలుస్తుంది గనక మనం నిర్మూలన కాకున్న వారం. The character of God is mercy and compassion. కనికరము, వాత్సల్యత ఆయన యొక్క గుణలక్షణములు కాబట్టి, కనికరం చూపించే దేవుడు, వాత్సల్య దేవుడు కాబట్టి మనకు ఆయన బట్టి నిరీక్షణ కలుగుతున్నది. 23వ వచనం చివరి భాగం చెప్పు, ఎంత నమ్మదగిన దేవుడు. హిస్ మర్సీ, కంపాషన్, ఫెయిత్ఫుల్నెస్ గివ్స్ us hope. ఆయన యొక్క విశ్వసనీయత అనేది మనకు నిరీక్షణ అందిస్తున్నది. నిరీక్షణ స్థితిలో ఉన్నప్పుడు, నిస్సహాయతలో ఉన్నప్పుడు ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క వాత్సల్యత, ప్రభు యొక్క విశ్వసనీయత జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఎంతో సంతోషంగా ఉండగలం. 3వ విషయం 25వ వచనం, తను ఆశ్రయించేవాడు యెహోవా దయాళుడే ఉన్నాడు, తను వెదకు వారి ఆయన దయచూపువాడు ఉన్నాడు. So God's goodness, you can trust God's goodness, God's faithfulness, God's compassion, God's mercy and God's faithfulness. కాబట్టి వీటి యందు మనం నమ్మికొచ్చిన మనకు నిరీక్షణ కలుగుతుంది. Is God. వాక్య భాగంలో నిరీక్షణాధారము కలుగునేమో అని అతను బూడిదలో మూతు పెట్టుకునవలెను. ప్రభు సర్వకాల విడనాడు, ఆయన బాధ పెట్టిన కృపా సమృద్ధిని బట్టి జాలిపడనన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 33వ వచనం, హృదయపూర్వక నరులకు విచారమునైనను బాధ అయిన కలగచేయడు. When you are in a hopeless condition, just think about the characteristics of God that gives us hope. నిరీక్షణకు ఆధార స్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా అబ్రహాము నిరీక్షకుడు నమ్మాడో మనం కూడా ఇక్కడ బిలాబ వాక్యములో ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు. డిస్క్రైబ్స్ గాడ్స్ మర్సీ, గాడ్స్ కంపాషన్, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గాడ్స్ గుడ్నెస్. దీస్ క్యారెక్టర్స్ ట్రైట్స్ గివ్స్ us hope when we are in a hopeless condition. వారు అలాంటి బబులోను చెరలో భయంకర స్థితిలో ఉన్నప్పుడు నిరీక్షణ కూడిన మాటలు ప్రవక్త అందిస్తున్నాడు. గాడ్ ఈజ్ ద కంపాషనేట్ ఫాదర్. కాబట్టి పిల్లరా, నో వన్ ఈజ్ హోప్లెస్ హూజ్ హోప్ ఈజ్ ఇన్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరే మా నిరీక్షణ ప్రభువా. మేము నిరీక్షణ మా సిగ్గుపరచనీయదు, డిసప్పాయింట్ కానివ్వదని గ్రహించి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు సౌశీలాన్ని బట్టి నాయన మేము నిరీక్షణ వచ్చే నిరీక్షణ ఫలితాలు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వండి. వాక్య విన్న 10 బిడ్డలను దర్శించి దీవించమని
యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.